అందరికీ ఆహ్వానం. చాలా మందికి తెలుగులో మంచి మార్క్స్ రావాలి అంటే పియూసి లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో ఎలా రాయాలి? ఆ ప్రశ్నని సరిగ్గా రాసినప్పుడు అక్షర దోషాలు లేకుండా రాస్తే మంచి మార్కులు పడేటువంటి అవకాశం ఉంది. ఇవి సంక్షిప్త లేదా వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు ఏ ఏ అంశాలని దృష్టిలో పెట్టుకొని రాయాలి? ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే ఇంటర్మీడియట్ పియూసి విద్యార్థులకి ఇది చాలా అవసరం అండి. దాని నేపథ్యంలో డైరెక్ట్ గా ప్రశ్నని ఏ ఏ పాయింట్స్ ని హైలైట్ చేసి రాయాలో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. అందులో భీముని గర్వభంగం చాలా ప్రధానమైన ముఖ్యమైనటువంటి పాఠం. నన్నయ్య భట్టు రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోది ఈ కథ. సరే, ఇందులో వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు మాత్రమే ఇందులో చూపిస్తున్నాను. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క వీడియోలో వేసి వీడియోలో చూపించే ప్రయత్నం కూడా చూపిస్తున్నాను ఇందులో భాగంగా. చూడండి, హనుమంతుడికి సంబంధించి మనం చూసినట్లయితే మొట్టమొదట మనకి వ్యాసరూప ప్రశ్న. దీన్ని 5 మార్కుల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. 4 యుగ ధర్మాలని అడిగాడు. హనుమంతుడు భీముడికి చెప్పినటువంటి కృతయుగం. చూడండి, డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ ఇక్కడ మీకు ఇమేజ్ రూపంలో కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మీకు ఉన్నటువంటి సమాచారం రాసే విధానం సరిగ్గా ఇలా రాస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. అందులో అత్యంత పవిత్రమైన యుగం కృతయుగం. దీన్నే సత్యయుగం అని కూడా అంటారు. ధర్మం 4 పదాల మీద ఉంటుంది. ప్రజలందరూ సహజంగానే ధర్మబద్ధంగా ఉండటం, విడివిడిగా పూజలు యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. వ్యాధులు, ముసలితనం, అసూయ లాంటివి ఏమి ఉండవు. అందరూ సమానంగా సత్య మార్గం నడవటం అనేది కృతయుగ లక్షణం. త్రేతాయుగంలో ధర్మం ఒక పాదం తగ్గుతుంది, అందువల్ల 3 పాదాలు ఉంటుంది. సత్యం స్వల్పంగా తగ్గుతుంది. ప్రజలు యాగాదులు లాంటి కర్మలు చేయడం, పుణ్యాన్ని సంపాదించడం ప్రారంభిస్తారు. భూమిపైన క్రమశిక్షణ, విధులు నిర్వహణ కోసం రాజ్యాధికారం, దాన ధర్మాలకి ప్రాధాన్యత త్రేతాయుగంలో ఉంటుంది. ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి ధర్మం క్షీణించి 2 పదాలకే పరిమితం అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు ద్వాపర యుగంలో వేదాలు స్టార్ట్ అవ్వడం, ధర్మం అధర్మం కలిపి 2 పదాల్లోనే ఉంటుంది. ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. సత్యం అసత్యం సమానంగా ఉండటం వల్ల ధర్మాచరణ కోసం ఈ ద్వాపర యుగంలో మానవులు శ్రమ పడాల్సి ఉంటుంది. కలియుగానికి వచ్చేటప్పటికి ఇందులో అహంకారం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ భీముడికి వ్యవహారం చూసినట్లయితే ద్వాపర యుగం నుంచి కలియుగానికి వస్తున్నటువంటి సంధికాలంగా మనం చెప్పొచ్చు. అందువల్ల ఇక్కడ అహంకారం అనేది స్టార్ట్ అయ్యింది అనే విషయం నాకు గుర్తుపెట్టుకోవాలి. అత్యంత కఠినమైన యుగం. ధర్మం కేవలం ఒక పాదం మీద మాత్రమే ఉంటుంది. ప్రజల్లో అహంకారం, కోపము, లోపము లాంటి దుర్గుణాలు వస్తాయి. వేదాల పట్ల, ధర్మం పట్ల గౌరవం తగ్గుతుంది. వ్యాధులు, అల్పాయుషులు సర్వసాధారణం అవుతాయి. కొద్దిపాటి ధర్మాచరణ చేసిన పుణ్యం లభించేటువంటి కాలం. కాబట్టి హనుమంతుడు ఈ విషయాలన్నీ కూడా భీముడికి వివరిస్తూ కాలగమనాన్ని బట్టి మనిషి తన నైతికతను ఎలా కాపాడుకోవాలో అని దిశానిర్దేశం చేయడమే ఇందులో ఉన్న ప్రధానమైన వివరణలు. ఇలాంటి అంశాలు రాస్తూ సమాధానం రాసినట్లయితే మీకు ఎన్ని మార్కులు అయితే అన్ని మార్కులు క్లియర్ గా పడతాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. భీముని గర్వభంగ వృత్తాంతాన్ని తెలపండి. మీకు ఇమేజ్ ఎందుకు ఇస్తున్నానంటే ఆ ఇమేజ్ లో మీకు చాలా వరకు సమాచారాన్ని ఇమేజనైజేషన్ అంటే మనం ఊహించుకోవడం ద్వారా భీముడి గర్వభంగం కదిలేవడంలో హనుమంతుడు తలపడడం, పెద్ద వానర రూపంలో ఉండటం, పోరాట యోధుడిగా వీడు తయారవడం, తోక ఎత్తే ప్రయత్నం చేసి పూర్తిగా ఎత్తలేని పరిస్థితుల్లో భీముడు ఒక రకంగా పరాభవం చెందడం, ఇవన్నీ మీకు ఈ సీన్ చూడటం ద్వారా మీరు దాన్ని సృజన శక్తిని పెంచుకోవడానికి, బాగా గుర్తుపెట్టుకోవడానికి కూడా సహకరిస్తుంది. గర్వభంగంలో ప్రధానంగా కదిలేవన వృత్తాంతం, అతని జ్ఞానోదయం అతని ఈ పేరు ఎందుకు పెట్టామంటే అక్కడ అరటిపళ్ళ తోట అనమాట అది. దానికి సంబంధించినటువంటి ఆసక్తికర ఘట్టం ఇది. సౌగంధిక పుష్పం అందులో ప్రధానమైనది. పాండవులు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో ద్రౌపది ఒక అద్భుతమైన సౌగంధిక పుష్పం గాలికి పుట్టుకు వచ్చిన దగ్గర పట్టం చూస్తే అలాంటి పువ్వులు మరిన్ని కావాలని భీముడిని అడగడం, దాని నేపథ్యంలో భీముడు ప్రయాణం చేయడం. కాబట్టి రెండో సైడ్ హెడ్డింగ్ భీముడి ప్రయాణం. అంటే మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం వల్ల మీకున్న ప్రయోజనం ఏమిటి అంటే ఈజీగా ఆ విషయం మీదకి మీ మనసు టకామని గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పేరాలా కూడా రాయొచ్చు, కానీ ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసినట్లయితే ఎగ్జామినర్ ఎవడైతే ఉంటారో వారికి ఈజీగా మీరు చెప్పే పాయింట్లు అర్థమవుతాయి. దానివల్ల మంచి మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. ద్రౌపది కోరిక తెచ్చడానికి భీముడు గంధమాన పర్వతం బయలుదేరుతాడు. తన బలపరాక్రమాలతో గర్వంతో ఉన్న భీముడు దారికి అడ్డుగా ఉన్న చెట్లను, పొదలను గదతో భీకరంగా కొడుతూ గర్జన చేస్తూ ఉంటాడు. దానివల్ల అది హనుమంతుడికి అడ్డంగా కూడా మారుతుంది. ఆ గర్జన, అరుపు, ఆ శంఖారం ఇవన్నీ కూడా హనుమంతుడికి అడ్డంగా. అంటే భీముడు గర్వాన్ని గమనించిన హనుమంతుడు భీముడికి అన్నవరస అవుతాడు. ఎందుకంటే ఆయన కూడా వాయునందుడు కాబట్టి అతన్ని పరీక్షించాలనుకున్నాడు. ఒక మొసలి కోతు రూపంలో ఆయన ధరించి తన తోకను అడ్డంగా వేసి ఇద్దరు పొదలు నటిస్తాడు. నటించడం, ఈ మాట చాలా క్లారిటీగా రాయాలి.
పరాభవం. దానివల్ల ఏమవుతుంది, అడ్డంగా ఉన్న ముసలి కోతిని చూసి భీముడు అహంకారం దారి ఇవ్వమని గద్దిస్తాడు. అంటే అహంకారం ఉన్నప్పుడు ఆ మన మైండ్ కూడా మనకు తెలియకుండానే ఇంకొక రకంగా పనిచేస్తూ ఉంటుంది. హనుమంతుడు నెమ్మదిగా కడదొచ్చి, నేను ముసలివాడిని అయ్యా, కదలలేను, నీకు అంత తొందరగా ఉంటే తోకను పక్క పెట్టి వెళ్ళాడు. ఇది ఒక పరాభవానికి సంబంధించింది. కాబట్టి మనం పైన సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టా, పరాభవం మనం. ఇప్పుడు ఆయన చేయాలి, బలం పని చేయకపోవడం. భీముడు చాలా బలగర్భితులుగా ఉంటున్నాడు కదండి, అందుకని బలం పని చేయకపోవడం అనేది ఇంకో సైడ్ హెడ్డింగ్ పెట్టాం. భీముడు అవహేళనగా నవ్వి ఎడం చేతి తోకను పక్క పెట్టేద్దామని నెడతాడు, కానీ కదలదు. శక్తిని అంతా ఉపయోగిస్తాడు, గదను పక్కకు పెట్టి 2 చేతులతో పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఇసుమంతా కూడా కదలదు. భీముడికి చెమటలు బట్టి తన బలం ఏపాటితో అర్థమవుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి ఘటన. కాబట్టి దీనికి బలం పని చేయకపోవడం మన సైడ్ హెడ్డింగ్ పెట్టాం. తర్వాత నిజరూప దర్శనం, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే భీముడి గర్వ వృత్తాంతంలో ప్రధానమైనవి 6 అంశాలు. ఈ 6టిని మీరు క్లారిటీగా రాసినట్లయితే ఫుల్ మార్క్స్ పడతాయి. వచ్చిన వాడు సామాన్యుడు కాదని గ్రహించినటువంటి భీముడు వినయంగా క్షమించమని వేడుకుంటూ, ఎవరయ్యా మీరు, హనుమంతుడిని అడుగుతాడు. హనుమంతుడి నిరూపణ ధరించి భీముడిని కౌగులించుకుంటాడు. ఇది ఒక, అంటే అప్పుడు గర్వం పోయింది కాబట్టి వినయం ఎంటర్ అయింది అనమాట. ఇంకా అది సంధికాలం అన్నని చెప్పని కలియుగం పూర్తి స్థాయిలో ఎంటర్ అవ్వలేదు. కౌగులించుకుని హనుమంతుడు భీముడికి యుగధర్మాలను వివరించి, రాబోయే కురుక్షేత్రంలో అర్జునుడి జెండాపై ఉండి పాండవులకు విజయం చేకూరుస్తానని వరవిస్తాడు. చూడండి, భీముడు జెండా మీద ఉంటారనలా, అర్జునుడు జెండా మీద చూస్తారట, అది విషయం. ఇక్కడ నీతి ఏమిటి, ఇది ప్రధానమైనటువంటిది. మహాభారత ఈ ఘట్టం ఎలాంటి శక్తివంతుడైనటువంటి వాడు కూడా అహంకారం ఉండకూడదు అని చెప్తుంది. ఈ 7 పాయింట్స్ కనుక మీరు పెర్ఫెక్ట్ గా రాస్తే మంచి మార్క్స్ పడతాయి. తర్వాతది సంక్షిప్త రూప ప్రశ్నలు. దీనికి కూడా మనం వివరణాత్మకంగా రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. మనకున్న సమయాన్ని బేస్ చేసుకుని ఈ అంశాలను ఇంకా సంక్షిప్తంగా కావాలంటే రాసుకోవచ్చు. ఇంకోటి చూడండి, ఇక్కడ భీముడి శంఖారావం పైన హనుమంతుడు ఏం చేశాడు, సంతోషంతో ఉప్పొంగడం, పరీక్షించడం, తోకని అడ్డంగా పెట్టడం. కురుక్షేత్రంలో హనుమంతుడు భీముడికి వరం ఇవ్వడం. భీముడికి వరం ఇచ్చాడు కానీ హనుమంతుడు అర్జునుడి జెండా మీద ఉంటాడు, రథం మీద జెండా మీద ఉంటాడని చెప్పడం అన్నమాట. ఇంకోటి సంతోషంగా ఉప్పొంగడం ఏమిటి, శబ్దం ఏమైనటువంటి వ్యక్తి అయ్యింది పౌండ్రం అనేటువంటి శంఖం. పౌండ్రం అనేది భీముడు శంఖం. అది తన సోదరుడి శంఖం అని తెలిసింది, కానీ మనసులో ఆనందించాడు, ఉప్పొంగాడు. రెండవది పరీక్షించ సిద్ధమయ్యాడు, గర్వంతో ఉన్నాడు కదా, అందుకని గర్వం వల్ల ఆలోచన శక్తి రసిస్తుందని, బలపరాక్రమంతో ఉన్నాడని అతనికి బుద్ధి చెప్పాలనుకుని భీముడు వెళ్ళే దారికి వీలు లేకుండా అడ్డంగా చెట్లను పెకలించి వేసేసాడు. దారికి అడ్డంగా పడుకున్నాడు, ఇంకా వెళ్ళిపోతాడేమో అని మధ్యలో పడుకున్నాడు అడ్డంగా. ముసలి కోతి రూపం కదా, దాటడానికి వీలు ఇరికినటువంటి ఒక దారిగా అడ్డంగా చెట్లు వేశాడు. ఆ కొంచెం కాలిబాట దగ్గర తోక అడ్డం వేశాడు. సమీపంలో ఉన్న శిలపై నటిస్తూ పడుకుని పోయాడు. ఇంత నటించాడు అనమాట. తోకతో శబ్దం చేయడు. భీముడు శంఖనాథానికి ప్రతిగా హనుమంతుడు తన తోకను నేలకేసి కొట్టాడు. ఇది శంఖధ్వని కంటే ఎక్కువగా ధ్వనించింది. భూమి ఆకాశం ఇద్దరిలా భయంకర శబ్దాన్ని చేశాడు. అంటే వీడెవడో ఉన్నాడు అనే విషయం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పటికే ఆయన అహంకారంతో ఉన్నాడు కాబట్టి అది వినిపించుకోలేదు అని మనం అనుకోవాలి. పరాభవం, తర్వాత వరం. ఈ 5 రకాల అంశాలు మనం రాసినట్లయితే సంక్షిప్త రూప సమాధానాల ప్రశ్న అయినప్పటికీ కూడా ఈ 5 అంశాలు మనం ప్రధానంగా రాయాలి. భీముడు అక్కడ చేరుకోవడం, తోక ఎత్తలేక పరాభవం లాంటి ఘట్టాలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో భీముడి సింహగర్జనలు చేసినప్పుడు అర్జునుడి జెండాపై ఉన్న హనుమంతుడు తన గర్జనను దాన్ని కలిపి శత్రువుల గుండెల్లో నిద్రపోతానని భీముడికి వరం ఇచ్చాడు. ఇది వరం. అంటే అర్జునుడు జెండా మీద ఉన్నాడు, భీముడు జెండా మీద ఉండొచ్చు కదండి, రథం జెండా మీద కాదు. కానీ భీముని చూడాలంటే అర్జున రథం మీద ఉండి చూస్తారట, అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తారట. ఇది ప్రధానమైన అంశం. ఇలా రాస్తే మంచి మార్క్స్ మనకు పడతాయి. భీముడు తన గొప్పతనాన్ని ఎలా చెప్పుకున్నాడు, భీముడి గర్వం వర్సెస్ హనుమంతుడి సవాల్, ఇది మనం అర్థం చేసుకోవడానికి ఈ ఇమేజ్ ని పెట్టాం. తన కుంతి పుత్రుడు అని ఈ మ్యాటర్ చూడండి, మీకు చాలా వేగంగా దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం. దొడ్డవానరులో హనుమంతు దాని ఇవ్వకుండా అడ్డుపడినప్పుడు భీముడు తన బలపరాక్రమంతో ఉన్న గర్వం, తన గొప్పతనం, ఈ రెండు మనకు చెప్పుకోవడం కనిపిస్తుంది. ప్రధానంగా వంశగౌరవం. తను సామాన్యుడిని కాదని, చంద్రవంశం కురువంశపు రాజకుమారుడిని, కుంతీదేవి పుత్రుడని గర్వంగా చెప్పుకున్నాడు. ఎప్పుడైనా మన గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే అంత గర్వం పనికిరాదు. నీ పేరు ఏం పేరు అంటే సీతాపతిరావు అంటారండి అనాలి తప్ప సీతాపతిరావు నా పేరు అనకూడదు. అంటే గర్వం, అంటారండి అంటే వినయం. ఇదన్నమాట మనం గమనించవలసింది. వాయుపుత్రుడు, నేను ఎవరిని అంటే వాయుదేవుడి పుత్రుడిని. అంటే తండ్రి గారి పేరు చెప్పడం గొప్పేం కాదు, తప్పేం కాదు. గొప్పగా చెప్పడం అంటే వాయుపుత్రుడు నాకు జన్మించానండి, పవనపుత్రుడని నేను, అసాధ్యమైనది ఇది లేదు అని చాటుకున్నారని ఇలాంటి చెప్పకూడదు. నన్ను వాయునందుడు అంటారండి అనాలి. సోదరుడి ప్రస్తావన, సాక్షాత్తు హనుమంతుడి సోదరుడని, రామాయణ కాలంలో సముద్రం దాటిన మహావీరుడినని, తాను కూడా అంత శక్తివంతుడని గర్వంగా పలికాడు. తన అన్నగారు గొప్పవారు అయితే అవ్వచ్చు,
అటువంటి అన్నగారు తమ్ముడు నేనందుకు గర్వించిన అంటే కొంచెం పర్వాలేదు కానీ అన్నగారు గొప్పతనం చెప్పడం వరకు పర్వాలేదు. ఆయన ఎవరో తెలియలేదు, ఎవరు చూడలేదు ఆయన, కానీ చెప్పుకుంటున్నాడు. బల ప్రదర్శన ఒక అల్ప ప్రాణమైన నీవు నాకు అడ్డంగా ఏంటి, నీ తక్షణమే దారవైపోతే ఎవరికి పంపిస్తానని హెచ్చరించాడు. చూసారా, గర్వం ఉండటం వల్ల యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం పోతుంది. నేను వాయునందుడండి, బలంలో నాకు సాటి ఎవరూ లేరు అని హనుమంతు తన గొప్పతనం చెప్పుకోవడం వల్ల హనుమంతుడి ముందే చూడండి, దీని వల్ల మనకి హనుమంతుడి ముందు కుప్పిగెంతులు అనేటువంటి ఒక నానుడి వచ్చింది. హనుమంతుడి ముందు కుప్పిగెంతులు వేశాడు ఎవడు? భీముడు. ఆయన యోధుడు, ఈయన యోధుడే, కానీ కుప్పిగెంతులు వేయటం వల్ల కోతి కదండి కుప్పిగెంతులు వేసింది అనే నేపథ్యంలో గొప్పలు చెప్పుకోవటం వల్ల ఎవరి దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర మనం గొప్పలు చెప్పుకోకూడదు. ఇలా అంటారండి, ఇలా గౌరవవాచకంగా వినయంగా చెప్పుకోవాలి. ఈ అహంకారాన్ని చూసి ఆయన తోకన కదిలించమని భీముడికి సవాల్ విసిరాడు. ఇది గొప్పతనం వల్ల వచ్చినటువంటి పరాకాష్ట. తర్వాత ఇంకొక ప్రశ్న చూడండి, హనుమంతుడి నిజ స్వరూపాన్ని చూసిన భీముడు ఏమన్నాడు? ఇది కూడా సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలే. తన వానర రూపాన్ని వదిలి సూర్యమండలమంతటి ప్రకాశంతో నిజ రూపాన్ని విశ్వరూపాన్ని చూపించినప్పుడు భీముడు కళ్ళు పైకి పెట్టి చూడలేకపోయాడు. అంతే హనుమంతుడి పాదాల మీద పడిపోయాడు. పడి క్షమాపణ చెప్పాడు. మహాత్మా, నీవు నా అన్నవని తెలియక అహంకారంతో నేను చేసిన తప్పులు క్షమించు. నీ దివ్య స్వరూపాన్ని చూడలేకపోతున్న దయతో నువ్వు సాధారణ రూపానికి రమ్మని ప్రార్థించాడు. ధన్యవాదాలు చెప్పాడు. సోదరుడు, నువ్వు నా సోదరుడివి, తెలియక నేను తక్కువ అంచనా వేశాను. దర్శనం వల్ల నా అహంకారం మొత్తం పోయింది, నీ దయ వల్ల నాకు జ్ఞానోదయమైంది అని కృతజ్ఞత చెప్పుకోవాలండి. పెద్దవాళ్ళు మనకి ప్రతిరోజు మీరు క్లాసులో కూడా మీ టీచరు పాఠాలు చెప్పిన తర్వాత ధన్యవాదాలని ఒకసారి ముందు ఎలా అయితే మనం గౌరవంగా వచ్చినప్పుడు నిల్చున్నామో, వెళ్ళిపోయినప్పుడు కూడా గౌరవంగా నిల్చున్నప్పుడు ఆ టీచర్కి మీ పట్ల ఎంతో చెప్పాలనేటువంటి ఒక ఉత్సాహం తర్వాత క్లాస్ వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు కూడా మీ పట్ల అలాంటి భావనలు ఉంటాయి. ఇక రామాయణంలో విశేషాలు ఏమిటి? ఎందుకంటే రామాయణం మొత్తానికి సంబంధించి కీలకమైన ఘట్టం ఇది. గర్వభంగం చేయడానికి కావాల్సినటువంటి నేపథ్యం ఇది. హనుమంతుడి శక్తిని కొనియాడుతూ రాముని పట్ల ఉన్న భక్తిని, సముద్రాన్ని లంఘించిన తీరును గుర్తు చేసుకుని ఆశ్చర్యపోయాడు. అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు వాయునందుడైనటువంటి హనుమంతుడు తన హస్తం శరీరం తాకడంతో తన జన్మ ధన్యమైపోయిందని భావిస్తాడు. హనుమంతుడి భీమును కౌగులించుకున్నప్పుడు తన శరీరం మీద ఒక అద్భుతమైన శక్తి చేకూరినట్టుగా భావిస్తాడు. ఆ సమయంలోనే హనుమంతుడు భీముడి కురుక్షేత్రం తాను చేయబోయే సహాయం గురించి వాగ్దానం చేశాడు. ఇవన్నీ కూడా ఇందులో ఇంటర్నల్ విషయాలు. అతని రూపము, అతనికి సంబంధించినటువంటి క్షమాపణ, రామాయణ ఘట్టం, రాముడిని చూసే భక్తి, ఇన్ని రకాల అంశాలను కనుక మనం క్రోడీకరించినట్లయితే మంచి మార్క్స్ పడతాయి. చివరిది నన్నయ్య గురించి రాయండి అన్నారు. నన్నయ్య గురించి ఎంతైనా రాయొచ్చు నిజానికి, కానీ మెయిన్ పాయింట్స్ మీకు హైలైట్ చేస్తూ ఉన్నాను. ఈయన ఎవరు అంటే మొట్టమొదట కవిగా, నిజానికి కవి అనే మాట కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కానీ మొట్టమొదటి అనువాదకుడు. ఎలాంటి అనుసృజన కవి అని రాయొచ్చు. సరే, కవి అంటే చెల్లుతుంది, ఇబ్బంది లేదు. 11 శతాబ్దం చెందినవాడు. రాజాశ్రయం ఎవరిది? రాజ నరేంద్రుడి ఆస్థానంలో రాజమహేంద్రి రాజధానిగా వేంగి పరిపాలిస్తున్నటువంటి తూర్పు చాళుక్య రాజరాజు అతని ఆస్థాన కవి నన్నయ్యుడు. అతని ఆజ్ఞ మేరకి సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం ప్రారంభించాడు. అందులో వ్యాసుడు రాసినటువంటి భారతాన్ని ఆంధ్ర మహాభారతం, శ్రీమద్ ఆంధ్ర మహాభారతం, శ్రీమద్ అనేది కూడా రాయొచ్చు, ఆంధ్ర మహాభారతం అనేది ఇబ్బంది లేదు. దీంట్లో ఆది సభ అరణ్య పర్వంలో సగం వరకు అంటే శారదరాత్రుల వర్ణన వరకు అన్నయ్య రాశాడు. ఈయన బిరుదులు ఏమిటి? ఆదికవి వాగన శాస్త్రుడు. వాగన శాస్త్రుడు అనే బిరుదు ఎందుకు వచ్చింది అంటే భాషను శాసించడం లేదా క్రమబద్ధీకరించాడు కాబట్టి, తెలుగులో ఒక స్థిర రూపాన్ని అందించి భాషకి వ్యాకరణం ఇచ్చినటువంటి వాడు కాబట్టి దీనికి వాగను శాస్త్రుడు అనే బిరుదు వచ్చింది. ఇతర రచనలు చూసినట్లయితే ఆంధ్ర శబ్ద చింతామణి, ఇది సంస్కృత భాషలో రాసినటువంటి తెలుగుకు సంబంధించిన వ్యాకరణ గ్రంథం. చాముండికా విలాసం, ఇంద్ర విజయం లాంటి రచనలు ఉన్నాయి, కానీ ఇవి అలభ్యం అని సాహిత్యవేత్తలు చెప్తున్నారు. ఈయన సహాయకుడు ఎవరండి అంటే మహాభారత రచనలో తనకు బాల్యమిత్రుడైనటువంటి వాడు సహాధ్యాయుడు, క్లాస్మేట్ నారాయణ భట్. ఈయన కృష్ణుడు ఏ రకంగా అర్జునుడికి సహాయపడ్డాడో అలా తనకు సహాయపడ్డాడో అని చెప్పుకుంటాడు. ఇతని కవితా శైలి మనం చూసినట్లయితే 3 రకాల అంశాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది అక్షరరమ్యత. అక్షరరమ్యత అంటే ఏమిటి? పదాలలో కూర్పు, ఆ పదాలలో కూర్పులో అందం. ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే కథను స్పష్టంగా నడిపించడం. మూడవది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే మంచి మాటలు నీతులు ఉండేలాగా రచన చేయడం. ఈ రకంగా చూస్తే నన్నయ్యతో ప్రారంభమైనటువంటి
భారత ఆంధ్రీకరణ, తర్వాత కాలంలో తిక్కన, ఎర్రనలు పూర్తి చేశారు. ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారు. ఈ లాస్ట్ పేరా మీరు రాసినా రాయకపోయినా పర్వాలేదు. ఆ ఉన్న మార్కులను బేస్ చేసుకుని మీరు రాయొచ్చు. రాస్తే మంచి మార్క్స్ పడతాయి. ఇలా మనం మంచిగా మార్క్స్ రావడానికి గల కారణాలని ఈ హెడ్డింగ్స్ లేదా ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోవడానికి సహకరిస్తాయని భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.